బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పాతపేట అటవీ ప్రాంతంలో గుంపులుగా తిష్టవేసిన సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు తెలిపారు. గ్రామాలలో ఉన్న మామిడి, అరటి, టమోటా తోటలను తొక్కి నాశనం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడిలో తమ పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని రైతులు రోధిస్తున్నారు. పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నట్లు తెలిపారు. తక్షణమే అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పాతపేట అటవీ ప్రాంతంలో గుంపులుగా తిష్టవేసిన సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న మామిడి, అరటి, టమాటా తోటలను తొక్కి నాశనం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, చెప్పండి, ఏంది ఏనుగుల గుంపులో అనేక పంటలు కూడా తీవ్రంగా నష్టపోతున్నట్లు రైతులు రోధిస్తున్నారు. ఇటుపక్క పొలాలు వెళ్లేందుకు కూడా భయపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. దీని మీద అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో గత కొద్ది రోజులుగా ఏనుగుల గుంపు తిష్ట వేసింది. అంటే చిత్తూరు, తిరుపతి, అలాగే కడప, అన్నమయ్య జిల్లాల నుంచి కూడా ఇక ఏనుగుల సంచారం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఇవి పంట పొలాలపైకి వచ్చి ఒక పంటలను నాశనం చేయడం జరుగుతుంది. అంటే ఇటీవల కాలంలో ఒంటరి ఏనుగు కూడా దాడులు చేయడం కూడా జరిగింది. అయితే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై అడవిలో కూడా పంపివేయడం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ యొక్క పులిచెర్ల మండలం పాతపేట అటవీ ప్రాంతంలో ఒక 7 ఏనుగులు సంచరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇవి గత కొద్ది రోజులుగా మామిడి, అరటి, టమోటా పంటలను చొక్కి నాశనం చేస్తున్నాయి. వీటి భయాందోళనతో రైతులు కూడా పంట పొలాలకు వెళ్ళడానికి కూడా తీవ్ర ఆందోళన గురవుతున్నారు. అంటే 6 కాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఈ యొక్క ఏనుగుల దాడిలో నాశనం అయిపోతున్నాయని కూడా రైతులు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. అయితే వీటిని తమిళనాడు యొక్క కర్ణాటకకు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో, చిత్తూరు జిల్లా సరిహద్దు కావడంతో ఏనుగులు తరచూ యొక్క పంట పొలాలపైకి వచ్చి ఈ పంటను కూడా నాశనం చేయడం కూడా జరుగుతుంది. అంటే ఈ యొక్క అటవీ శాఖ ఏనుగులు దాడి జరిగినప్పుడంతా అటవీ శాఖ అధికారులు మొక్కుబడిగా వచ్చి వాటిని మరో ప్రాంతానికి పంపివేయడం జరుగుతుంది. అయితే ఇవి కొద్ది రోజుల తర్వాత మళ్ళా తిరిగి అదే ప్రాంతానికి వచ్చి ఆడున్న పంటలను ధ్వంసం చేయడం పరిపాటైంది. అంటే వీటి ఏనుగుల సంచారం నిర్వహించడానికి గతంలో కూడా ప్రభుత్వం ట్రెంచ్లు కొట్టడానికి, అదేవిధంగా ఈ యొక్క విద్యుత్ కంచెను వేయడానికి కూడా అనేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంతో ఈ యొక్క ఏనుగులు తరచూ ఈ యొక్క పంట పొలాలపైకి రావడం, అదేవిధంగా పంట పొలాలను పూర్తిగా నాశనం చేసిన తర్వాత గ్రామాలపై కూడా రావడంతో జరుగుతున్నాయి. వీటి వల్ల రాత్రిపూట ఖాళీ ఉండే అక్కడ కాపులా కాసే రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. థ్యాంక్ యూ నారాయణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.